అనకాపల్లిలో సుమారు 26 కోట్ల వ్యయంతో చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి అభివృద్ధి పరుగులు పెడుతుంది. అందులో భాగంగా పట్టణంలో స్థానిక రింగ్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర బ్యూటిఫికేషన్లో భాగంగా అనకాపల్లి రైల్వే స్టేషన్కు ప్రత్యేక అభివృద్ధి చేయడానికి అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక రైల్వే ఇంజిన్ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపుదిద్దుకుంది. అందులో భాగంగా నేడు కొనతాల చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ సహకారంతో అనకాపల్లి అభివృద్ధి పరుగులు పెడుతుందని, అందులో భాగంగా ప్రత్యేక సీసీ రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రధాన రోడ్లలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నామని కూడా పేర్కొన్నారు. ఈ 2 రోజులు జిఎంసి పరిధిలో ఉన్నటువంటి అనకాపల్లి జోన్ 10 సుమారు 26 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి మొదలు పెట్టడం జరిగింది. ఇంకా ఆల్రెడీ అయినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి సుమారు 70-80 కోట్ల రూపాయల వర్కులు అనకాపల్లిలో ఈ 1.5 సంవత్సరాల్లో మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. అందులో భాగంగా మనకి సెంట్రల్ బ్యూటిఫికేషన్ అనే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. జంక్షన్స్ బ్యూటిఫికేషన్, అందులో మొట్టమొదటిగా మనకి రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ జంక్షన్ ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సెంటర్ లో అంబేద్కర్ గారి ప్రతిమను పెట్టి చుట్టూ ఫౌంటైన్ పెట్టి బ్యూటిఫికేషన్ పెట్టి, ఎందుకంటే చిరస్థాయిగా భావితరాలు గుర్తించుకునే విధంగా అంబేద్కర్ గారు కాళ్ళు పెట్టినటువంటి పుణ్యభూమి ఇది. అందువల్ల దీని తాలూ ప్రాధాన్యత తీసుకొచ్చి దీని పక్కనే ఒక రైల్వే ఇంజిన్ కూడా ఒకటి పెట్టాలనేసి అనుకుంటున్నాం. అంబేద్కర్ స్టాట్యూకి ఆపోజిట్ గా బ్యూటిఫికేషన్ మొదలు పెట్టాం. ఈ కాలనీ నుంచి అంబేద్కర్ విగ్రహం నుంచే అనకాపల్లి జంక్షన్ బ్యూటిఫికేషన్ అన్నది మొదలు పెట్టాలనేటువంటి ప్రక్రియతో ఈ జంక్షన్ బ్యూటిఫికేషన్ అయినాక ఒకటి మిగతా జంక్షన్లు కూడా చేయాలనే ఆలోచనతో కార్యరూపం దాల్చడం జరిగింది. దీంతో పాటు డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా పునరుద్ధరించి నవీకరణ చేసి ఎస్టీపీతో కలిపి సుమారు 30 కోట్ల రూపాయలు ఒక డిపిఆర్ అవుతుంది. సుమారు 30 కోట్ల రూపాయలతో అనకాపల్లిలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా లేని కొత్త డ్రైన్స్ వేయడం, ఎక్కడైనా మిస్సింగ్ లింక్స్ ఉంటే మిస్సింగ్ లింక్స్ కలపడం, ఇవన్నీ ఫస్ట్ ప్రాధాన్యత డ్రైనేజ్ చేయడానికి. దాని తర్వాత ప్రాధాన్యత ముఖ్యమైనటువంటి రోడ్లన్నీ కూడా నెట్వర్క్ పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోనూ వీటితో పాటు బ్యూటిఫికేషన్ కూడా జరిగింది. బ్యూటిఫికేషన్ లో భాగంగా మనకి ఈ ప్రతి సెంట్రల్ లైట్స్ కి మీకు చుట్టూ వీధికి రోప్ లైట్స్ కూడా బల్బ్స్ పెట్టడం కూడా జరిగింది. రేపు మనకి ఈ జిల్లాకే, ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్రకి ఎలవేలిపోయినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండుగ ఒక రాష్ట్ర పండుగ మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర పండుగ డిక్లేర్ చేయడం, గత ఏడాది నుంచి వైభవంగా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి దర్శించుకునే విధంగా చేయడం. ఈ ఏడాది ఆ టెంపుల్ కూడా ఆ రోజు రాజగోపురం మొదలు పెట్టింది గోవింద గారి హయాంలో ఉన్నప్పుడు 2.5 కోట్ల రూపాయలతో ఆ రాజగోపురం మొదలు పెట్టారు. రాజగోపురం, గర్భాలయం అన్ని కూడా మొన్ననే శంకుస్థాపన కార్యక్రమం సుమారు 14-15 కోట్ల రూపాయలతో అయినటువంటి ఆధునీకరణ అయింది. ఈ ఏడాది కూడా రేపటి నుంచి 30 రోజులు బట్టి 4 రోజుల వరకు మనకి ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో